ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత పర్ఫెక్ట్‌గా తెలిస్తే అంత పర్ఫెక్ట్‌గా రేపు మార్కెట్ ఎలా ఉంటుంది అనేది ఈజీగా తెలుస్తుంది. అండ్ ఈరోజు మార్కెట్‌లో ఏం జరుగుతుంది? మార్కెట్ పెరుగుతుందా? లేదా పడుతుందా? అంటే మార్కెటే కాదు, ఒక స్టాక్ అయినా మనం ఈజీగా గెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. హలో! హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్‌గా ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి చాలా వీడియోస్ యూట్యూబ్‌లో ఉన్నాయి. నేను ఈరోజు కొద్దిగా డిఫరెంట్‌గా చెప్తాను. అడ్వాన్స్డ్‌గా మనం ఏ విధంగా చూడాలనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని నెక్స్ట్ డే మార్కెట్ ఎలా ఉంటుంది అండ్ కరెంట్ ఈరోజు జరుగుతున్న లైవ్ మార్కెట్‌లో ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఏం జరుగుతుంది మార్కెట్‌లో అనేది మనం ముందుగా గెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అవన్నీ మనం డీప్‌గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, మార్కెట్‌లో ప్రతిదీ 100% అనేది పాసిబిలిటీ ఉండదు. అది ఓన్లీ ప్రాబబిలిటీ. ఎప్పుడైనా కానీ మార్కెట్ చాలా టైమ్స్ నేను గమనించింది న్యూస్ బేస్ మీద బాగా రియాక్ట్ అవుతుంది. న్యూస్ ఎప్పుడైనా కానీ పెద్దవాళ్ళకే తెలుస్తుంది, బిగ్ ప్లేయర్స్కి. తర్వాత మన దగ్గరకు వచ్చేటప్పటికి న్యూస్ ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. మీరు ఒక మూవీ చూసారంటే అందులో ఒక ఐస్ గడ్డని రాజు మంత్రికి ఇస్తాడు. ఆ మంత్రి ప్రజలకి చేర్చేలోపు ఆ ఐస్ గడ్డ అనేది పూర్తిగా జీరో అయిపోయింది. అలాంటి కాన్సెప్టే మార్కెట్లో జరుగుతుంది. అంటే న్యూస్ అన్నది ఫస్ట్ పెద్ద ప్లేయర్స్ కి తెలుస్తుంది. సో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, బుక్ చేస్తారు. లేదా కొత్త పొజిషన్స్ తీసుకోవాలా, తీసుకుంటారు. లేదా ఎగ్జిట్ అవ్వాలా, ఎగ్జిట్ అయిపోతారు. తర్వాత న్యూస్ మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింటుంది. మనం అప్పుడు ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ చేస్తాం. దానివల్ల మనకైతే ఏమీ యూజ్ ఉండదు. ఉన్నది కూడా మనం లాస్ అవుతాం. అల్టిమేట్గా మనకి డెసిషన్ అన్నది మార్కెట్ తీసుకుంటుంది. మనం బిగ్ ప్లేయర్స్తో పాటు ఉండాలంటే మనకి 2 వేస్ ఉంటాయి. లైవ్ మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ లైవ్ మార్కెట్లో ప్రైస్ యాక్షన్. ఈ 2 మనం ఎంత పర్ఫెక్ట్గా మనం అర్థం చేసుకోగలిగితే మనం కూడా బిగ్ ప్లేయర్స్తో పాటు బై అండ్ సెల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియోలో ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి కొద్దిగా డీప్గా తెలుసుకుందాం అండ్ దాన్ని మనం ఎలా యూజ్ చేయాలనేది కూడా తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి తెలుసుకోవాలంటే ఒక చిన్న లాజిక్ అనేది అర్థం చేసుకోవాలి. మార్కెట్లో మనకి డైరెక్ట్గా మనం బై చేయొచ్చు అండ్ డైరెక్ట్గా మనం సెల్ చేయొచ్చు. ఇది అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా యాపిల్ ఫోన్ తీసుకొని చెప్తాను. నేను ప్రజెంట్ బెంగళూరులో ఉన్నాను. బట్ నేను వీక్లీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ బెంగళూరుకి వస్తూ ఉంటాను. బెంగళూరులో ఒక యాపిల్ ఫోన్ 50,000కి దొరుకుతుంది. హైదరాబాద్లో అదే యాపిల్ ఫోన్ 75,000కి దొరుకుతుంది. నేను ఒక మొబైల్ తీసుకున్నాను 50,000తో. నేను వీకెండ్ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్కి నేను 65,000కి సెల్ చేశాను. నాకు 15,000 అన్నది ప్రాఫిట్ వచ్చింది. సో నెక్స్ట్ టైం నేను ఏం ఆలోచిస్తానంటే, ఒకటి ఇక్కడ బై చేసి బెంగళూరులో, ఇంకొకటి హైదరాబాద్లో సెల్ చేశాను. అండ్ కానీ హైదరాబాద్లో ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. అతను కూడా నన్ను అడిగాడు నాకు ఇంకొక ఐఫోన్ కావాలనేసి. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఖచ్చితంగా నేను తెచ్చిస్తాననేసి 67,000 తెచ్చిస్తానని చెప్పి అగ్రిమెంట్ అనేది చేసుకున్నాను. ఫస్ట్ అమ్మింది ఒక ఏ అనే ఫ్రెండ్కి అమ్మాను. ఇప్పుడు బి అనే ఫ్రెండ్ దగ్గర ఒక అగ్రిమెంట్ చేసుకున్నా. నా దగ్గర ఇప్పుడు ఫోన్ అనేది లేదు, లేకపోయినా డైరెక్ట్ గా సెల్ చేశాను. సో ఇక్కడ నా దగ్గర లేకపోయినా హైదరాబాద్లో నేనేం చేశాను, సెల్ చేశాను కదా. దీన్ని కాంట్రాక్ట్ అంటాం. కాంట్రాక్ట్ అన్నది ఎప్పుడైనా కానీ డబుల్ సైడ్. అంటే ఇప్పుడు ఓన్లీ సెల్ మాత్రమే చేస్తున్నా, బై చేయలేదు. బై కూడా చేసేస్తే అప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు క్లోజ్ అవ్వలేదు. ఎందుకు, డైరెక్ట్ గా సెల్ చేశాను కానీ నా దగ్గర లేదు. ఇప్పుడు దాన్ని బై చేయాలి. అది బై చేస్తే అప్పుడు క్లోజ్ అవుతుంది కాంట్రాక్ట్. ఇప్పుడు ఓన్లీ సెల్ మాత్రమే జరిగింది, బై జరగలేదు కాబట్టి దీన్ని ఓపెన్ కాంట్రాక్ట్ అంటాం. అండ్ ఇందులో నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఏం ఇంట్రెస్ట్, నాకు బెంగళూరులో 50,000 దొరుకుతుంది, ఇక్కడ 67,000కి అమ్మానంటే నాకు 17,000 అన్నది లాభం ఉంది. అది ఓపెన్ గా ఉంది, క్లోజ్ అయిపోలే. అంటే ఆల్రెడీ ఫస్ట్ అయితే నేను బై చేసి సెల్ చేశాను. ఇది క్లోజ్ ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ ఓపెన్ లో ఉంది కాబట్టి దీన్ని ఓపెన్ కాంట్రాక్ట్ అంటాం, లేదా ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం. అంటే ఏదైనా ఒక్కటే జరిగిన, సెల్ జరిగింది, బై జరగలేదు. సో ఇది ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు ఖచ్చితంగా నేను బై చేయాలి. అండ్ ఇప్పుడు నేనేం చేయాలి, బెంగళూరుకి రావాలి, 50,000కి బై చేయాలి. 65,000 అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, ఖచ్చితంగా మనం 65,000 బై చేసి ఆ బి అనే ఫ్రెండ్కి ఆ ఐఫోన్ ఇచ్చేసి కాంట్రాక్ట్ ని 2,000 ప్రాఫిట్ లో మనం క్లోజ్ చేసుకున్నాం. ఇది క్లోజ్డ్ కాంట్రాక్ట్. అదే మనం బై సైడ్ చూసామనుకో, నా ఇంటెన్షన్ బై చేసి
సెల్ చేయడం. ఇక్కడ మనకి ఏమైంది, బై అనేది జరిగింది, సెల్ అనేది జరగలేదు. అంటే కాంట్రాక్ట్ అనేది ఓపెన్ గా ఉంది. నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఫ్రెండ్కి సెల్ చేశానంటే ఈ కాంట్రాక్ట్ అనేది క్లోజ్ అవుతుంది. బై చేయడం వరకు కాంట్రాక్ట్ అనేది ఓపెన్ గా ఉంది, దాన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం. మనం బెంగళూరులో బై చేసాము, హైదరాబాద్లో సెల్ చేసాం అంటే అది క్లోజ్డ్ కాంట్రాక్ట్. మనకి ఓపెన్ కాంట్రాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ ఓపెన్ కాంట్రాక్ట్ ని మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది క్లియర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇంకోటి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది, ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ లో ఎక్కువ మనం సెల్ సైడ్ చూడాలని చెప్తూ ఉంటాం. అది ఎందుకు సెల్ సైడ్ చూడాలి, సెల్లర్స్ ఉండాలని ఎందుకు చూడాలంటే, అంటే ఇందులో బయ్యర్స్ ఉండరా, ఓపెన్ బయ్యర్స్ ఉండరా అంటే ఓపెన్ కాంట్రాక్ట్స్ బై ఉంటుంది అండ్ సెల్ ఉంటుంది. కానీ మనం సెల్ సైడ్ ఎక్కువ చూస్తాం. అది ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 26,000 దగ్గర నిఫ్టీ ఉన్నది, 26,000 సిఈ 100 రూపీస్ ఉంది అనుకుందాం. ఆప్షన్ సిఈ అన్నది 100 రూపీస్ ఉన్నది. ఇక్కడ బిగ్ ప్లేయర్స్ అండ్ రీటైలర్స్ ఇద్దరం అనేది మార్కెట్ లో ఉంటాము. ఇందులో రీటైలర్స్ అన్నది మనం, బిగ్ ప్లేయర్స్ అంటే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు, ఎఫ్ఐఐ వాళ్ళు, డిఐ వాళ్ళు, మనీ ఎక్కువ ఉన్న వాళ్ళు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎంత ఉంటుంది మన దగ్గర, ఒక 10,000 ఉంటుంది లేదా 1 lakh ఉంటుంది. ఎగ్జాంపుల్ గా నా దగ్గర ఒక 10,000 ఉంది అనుకుందాం. ఇప్పుడు 10,000 కి నాకు 1 లాట్ వస్తుంది నిఫ్టీలో. నేను బై చేశాను 100 రూపాయల దగ్గర 1 లాట్. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ వాళ్ళు, వాళ్ళ దగ్గర క్యాపిటల్ అన్నది క్రోర్స్ లో ఉంటుంది, అది 1000 crores లో ఉంటుంది. అతను ఏం చేస్తాడు, ఒకే లాట్ తీసుకున్నాం ఎగ్జాంపుల్ గా, తను కూడా ఒకే లాట్ ని సెల్ చేస్తాడు 100 దగ్గర. మనము 100 దగ్గర బై చేసాము, వాళ్ళు 100 దగ్గర సెల్ చేశాడు. నిఫ్టీ రేపు ఎండింగ్ వరకు కూడా 26,000 దగ్గరే ఉందనుకో. అప్పుడు ఏం జరుగుతుంది, ఎవరు లాస్ అవుతారు చెప్పండి? బై చేసిన వాళ్ళు లాస్ అవుతారు, సెల్ చేసిన వాడు ప్రాఫిట్ అవుతాడు. అది ఎందుకు, ఆప్షన్స్లో టైం వాల్యూ ఉంటుంది. నిఫ్టీ అనేది 26,000 ఉన్నా కూడా మన ఆప్షన్ అన్నది 95కి వచ్చేస్తుంది. అంటే మనం 5 రూపీస్ అన్నది లాస్ అయిపోతాం. అదే ఇక్కడ సెల్ చేసిన ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఏమవుతుంది, వీని ప్రీమియం కూడా 95కే వస్తుంది. కానీ వాడు ఆల్రెడీ 100 దగ్గర సెల్ చేశాడు. అంటే ప్రైస్ ఎంత కిందకి పడితే వాడికి అంత ప్రాఫిట్. మనకి ప్రైస్ అక్కడే ఉన్న లాస్, మనకి ప్రైస్ అక్కడే ఉన్న కిందకి పడిన, అంటే 2 వేస్లో మనం లాస్, ఓన్లీ ఒక్క వేలో ప్రాఫిట్. వీడు 2 వేస్లో ప్రాఫిట్, ఒక్క వేలో లాస్. అంటే అడ్వాంటేజ్ సెల్లర్కు ఉంటుంది. సో ఇప్పుడు బిగ్ ప్లేయర్స్ అంతా అడ్వాంటేజ్ సెల్లర్కు ఉన్నప్పుడు బై సైడ్ ఎందుకు ఉంటారు, ఉండరు, సెల్ సైడ్ ఉంటారు. సో అందుకోసమే ఎక్కువ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ని సెల్ సైడ్ చూస్తాం. అండ్ ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది ఎక్కడ ఎక్కువ బిల్డ్ అయితే దాన్ని సపోర్ట్గా కానీ రెసిస్టెంట్గా కానీ తీసుకోమని చెప్తూ ఉంటారు. అది ఎందుకంటే ఇప్పుడే మనం తెలుసుకున్నాం, ఓపెన్ ఇంట్రెస్ట్ని ఎక్కువ సెల్లర్స్ బిల్డ్ చేస్తారని. సో వాళ్ళ దగ్గర అమౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నిఫ్టీ 26,000 దగ్గర ఉంది, మనకి అప్ సైడ్ స్ట్రైక్ వచ్చి 26,500 అనుకుందాం, డౌన్ సైడ్ 25,500 అనుకుందాం. 26,500 దగ్గర కాల్ ఓఐ ఎక్కువ ఉంది, 25,500 దగ్గర పుట్టు ఓఐ ఎక్కువ ఉంది. దీని మీనింగ్ మనం ఎలా అర్థం చేసుకోవాలి, మనం ఇప్పుడే ఓపెన్ ఇంట్రెస్ట్ని సెల్ సైడ్ ఎక్కువ చూడాలి అని చెప్పాం. కాల్ ఓఐ ఎక్కువ ఉంటే సిఈని సెల్ చేశారు, ఒక 20 రూపీస్ ఉంది అనుకుందాం, 20 రూపీస్ని సెల్ చేశారు. అంటే ఇప్పుడు ఆ సెల్ చేసిన వాడి మీనింగ్ ఏంటి, పెరగదు, 23 కానీ 25 కానీ 27 కానీ అలా వెళ్ళదు, ఇంకా కిందకు పడుతుంది కానీ పైకి అయితే పెరగదు అని వాడి మీనింగ్. ఎందుకంటే వాడికి పడితేనే ప్రాఫిట్ కాబట్టి. ఇక్కడ పుట్ సైడ్ ఉన్నవాడు 25,500 దగ్గర 20 రూపీస్ ఉంది, దాన్ని సెల్ చేశాడు అనుకున్నాం. ఇప్పుడు వీడి మీనింగ్ ఏంటి, దీనికంటే మార్కెట్ కిందకు రాదు, మార్కెట్ కిందకు వస్తే ఏమవుతుంది, ఇది ఈ 20 రూపీస్ది 25 అయిపోతుంది, 35 అయిపోతుంది, పెరిగిపోతుంది. పెరిగితే వానికి లాస్. మార్కెట్ ఒకవేళ 25,500 వస్తే మళ్ళీ పెరగడానికి ఛాన్స్ ఉంది అని వాడు ఆల్రెడీ గెస్ చేసి ఇక్కడ సెల్ చేసింటాడు. అప్ సైడ్ 26,500 దగ్గరికి
మార్కెట్ వస్తే మళ్ళీ అక్కడి నుంచి కిందకు పడుతుంది అని ముందుగా గెస్ చేసి సెల్ చేసింటాడు. ఒకవేళ మార్కెట్ అనుకోకుండా 26,000 నుంచి 26,500 వరకు వెళ్ళిపోయింది అనుకోండి. సెల్ చేసింది ఆడ మనలాంటి చిన్న ప్లేయర్ కాదు, పెద్ద ప్లేయర్ కాబట్టి వాడేం చేస్తాడు, వాని దగ్గర ఆల్రెడీ ఇంకా ఎక్కువ మనీ ఉంటుంది. మనమైతే మన దగ్గర 10,000 ఉంటే 10,000 పెడతాం. వాడు అలా కాదు, 10 కోట్లు ఉంటే వాడు ఓన్లీ 1 కోటిని మాత్రమే యూజ్ చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, వాడు కాపాడుకోవాలి కాబట్టి ఇంకా అమౌంట్ని తెచ్చి పెడతాడు. 1 CR 2 CRని తీసుకొచ్చి సెల్ చేస్తాడు. అంటే మార్కెట్ని కిందకి తోయడానికి ట్రై చేస్తాడు. అక్కడ ఒక్కడే ఉండడు కదా, బిగ్ ఇన్స్టిట్యూషనల్ చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరూ పుష్ చేయడానికి ట్రై చేస్తారు ఆ లెవెల్లో. సేమ్ డౌన్ సైడ్ కూడా ఒకవేళ డౌన్ సైడ్ మార్కెట్ వచ్చేసింది అనుకోండి, ఇక్కడ బిగ్ ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర అమౌంట్ని ఇంకా తెచ్చి పుష్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈ లాజిక్తో ఇది సపోర్ట్ రెసిస్టెంట్గా వర్క్ అవుతుందని చెప్తారు. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందంటే కాదు. అందుకే నేను స్టార్టింగ్లోనే చెప్పాను, అన్నీ ప్రాబబిలిటీలే. మంచి న్యూస్ ఉంది, వెళ్ళిపోతుంది హైకి అనుకుంటే వాడు ఎగ్జిట్ అయిపోతాడు. ఆల్రెడీ సెల్ చేసింది బై చేసి కాంట్రాక్ట్ని క్లోజ్ చేసేస్తున్నాడు. దాన్ని ఓఐ అన్వైండింగ్ అంటాం. స్టార్టింగే మీకు చెప్పాను, న్యూస్ కానీ బిగ్ ప్లేయర్స్కే ఫస్ట్ వెళ్తుంది. వాని దగ్గర న్యూస్ గ్యారెంటీగా ఉంటే ఖచ్చితంగా ఓపెన్ ఇంట్రెస్ట్ అన్వైండింగ్ జరుగుతుంది, అంటే కాంట్రాక్ట్లు క్లోజ్ చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ స్ట్రాంగ్గానే ఉంది, మార్కెట్ మళ్ళీ కిందకు పడుతుందంటే ఓపెన్ ఇంట్రెస్ట్ని బిల్డ్ చేస్తారు. సపోర్టు రెసిస్టెంట్ ఎందుకు యాక్ట్ అవుతుంది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఎప్పుడు అన్వైండింగ్ చేసుకుంటారు కూడా అర్థమైంది కదా. అర్థం కాకుంటే కామెంట్ చేయండి. ఇది మనకి కావాల్సిన బేసిక్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్. దీనికంటే డీప్గా చెప్తే ఇప్పటికే చాలా పెద్ద వీడియో అయిపోయింది, ఇంకా చాలా ఉంది చెప్పడం. ఇప్పుడు మనం ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్లో మనకి బిల్డప్స్ అనేవి ఉంటాయి, అవి క్లియర్గా తెలుసుకుందాం. ఇది గుర్తుపెట్టుకోండి, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవర్, లాంగ్ అన్వైండింగ్. ఇప్పుడు ప్రైజు ఇలా పెరుగుతూ ఉంది, పుట్ ఓఐ కూడా పెరుగుతూ ఉంది అనుకుందాం. అంటే పుట్ సైడ్ మార్కెట్ కిందకి రాదని పుట్ ఎక్కువ సెల్ చేస్తున్నారు అనుకుందాం. పుట్స్ సెల్ చేస్తున్నారు, ప్రైజు పెరుగుతుంది. అంటే దీని మీనింగ్ ప్రైజు ఇంకా నెక్స్ట్ పెరుగుతుంది. దీన్ని ఏమంటామంటే లాంగ్ బిల్డప్ అంటాం. ఒక స్టేజ్కి పెరిగిపోయి అక్కడ ఇంకా పెరుగుతుంది, కానీ ఈ పుట్ ఓఐ ఉంది కదా, ఈ పుట్ ఓఐ అన్నది తగ్గుతూ ఉంది అనుకున్నాం. అంటే కాంట్రాక్ట్లు ఎగ్జిట్ అవుతున్నారు, సెల్ చేసిన వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు, ప్రైస్ మాత్రం పెరుగుతూ ఉంది అనుకున్నాం. అంటే దాని మీనింగ్ ఎప్పుడైనా కానీ రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. దీన్ని లాంగ్ అన్వైండింగ్ అంటాం. ప్రైస్ పెరుగుతూ ఉండి ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది ఎగ్జిట్ అవుతూ తగ్గిపోతూ ఉంటే లాంగ్ అన్వైండింగ్. అదే ప్రైస్ ఇంకా ఇలా పడుతూ ఉంది, కాల్ ఓఐ పెరుగుతూ ఉంది, ఇంకా ఎక్కువ మంది వచ్చి సెల్ చేస్తున్నారు, ప్రైస్ కూడా పడుతూ ఉంది. దీన్ని షార్ట్ బిల్డప్ అంటాం. ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత ప్రైస్ కూడా పడుతూనే ఉంటుంది, కానీ ఈ కాల్ సైడు బిల్డప్ చేశారు కదా, సెల్ చేశారు కదా, వాళ్ళని కాంట్రాక్ట్లు ఎగ్జిట్ అవుతున్నారు. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ప్రైస్ పడుతూ ఉంటే దీన్ని షార్ట్ కవర్ అంటాం. మళ్ళీ ప్రైజు పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. అర్థం కాకుంటే అడగండి. మోస్ట్లీ ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది, సో 2 పార్ట్స్గా పెడతాను. ఇప్పటి వరకు బేసిక్ పార్టే చెప్పాను మీకు. నెక్స్ట్ పార్ట్ అడ్వాన్స్డ్గా చెప్తాను, అండ్ ఈ నెక్స్ట్ పార్ట్లోనే మీకు మార్కెట్ నెక్స్ట్ ఎలా ఉంటుందని అర్థమవుతుంది. సో దాన్ని మిస్ అవ్వకండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.